ఎలా మిమ్మల్ని భరిస్తున్నారు మీ వైఫ్? నేను ఈ విషయం నేను ఇప్పటికిప్పుడే ఫోన్ చేసి మాట్లాడతాను. మాట్లాడినా మాట్లాడి మీరే తెలుసుకోండి బెటర్. నిజంగా అంటే అసలు మీరు మాట్లాడే మాటలకి మీరు చేసే చేష్టలకి సంబంధమే లేకుండా ఉంటే ఆమె ఎలా భరిస్తున్నారు అనేది నాకు అసలు అర్థం కాని క్వశ్చన్. బ్యూటిఫుల్ అండి. అంతకంటే నేను ఏం పేరు మేడం పేరు? ఉమా. ఉమా గారు. తొందరగా ఫోన్ తీసుకోవాలి కదా, ఆమె ఎక్కడ ఉండుంటారులేండి పాపం. లేకపోతే మీరే చెప్పుంటారు నేను మధ్యలో ఫోన్ చేస్తా కానీ ఎత్తొద్దని. ఆయన గట్టిగా అడుగుతారు. అవన్నీ ఏమి ఉండవండి. మేము డైరెక్షన్లు ఇచ్చేది కానీ స్క్రిప్ట్లు రాసేది కానీ ఏం చేయము. మేము ఏది వస్తే దాన్ని ఫేస్ చేయాల్సిందే. మా తల్లి. అయ్యో బ్యాడ్ లక్. ఓకే గుడ్. హలో, నాట్ అ వర్డ్, డోంట్ స్పీక్ అ వర్డ్. ఐఎమ్ హియర్ ఇన్ అన్ ఇంటర్వ్యూలో ఉన్నాను నేను. శివ గారు అని చెప్పి ఇంటర్వ్యూ చేస్తున్నాను నన్ను. సో ఆయనకు ఒక క్వశ్చన్ వచ్చింది, ఆయనే మాట్లాడతారు. ఒక్క నిమిషం. ఉమ్మగారు నమస్తే అండి. నమస్కారం అండి. నమస్కారం. నాకు ఒక డౌట్ వచ్చింది మేడం. చెప్పండి సార్. ఈయన కోటీశ్వరుడు కాదనేది చెప్పాడు ఒకటి. ఈయన చేస్తున్న నటనకి ఈయనకి తగ్గ రెమ్యునరేషన్ రావట్లేదు అనేది చెప్పారు రెండు. ఈయన ఇంకా ఎంత పెద్ద మాస్టర్ చెప్పాడు. ఇన్న చెప్పినప్పుడు మరి ఇట్లాగే ఇంత గోల పనులు చేస్తున్నప్పుడు మీ ఇంట్లో మీ వైఫ్ ఎలా భరిస్తుంది మిమ్మల్ని అని అడిగానండి. ఏముంది సార్, చాలా చిన్న విషయం అది. ఇప్పుడు మనని మనం అర్థం చేసుకోవాలి. మనం ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోవాల్సిన పని లేదు. ఎప్పుడు మనని మనం పరిపూర్ణంగా అర్థం చేసుకుంటామో, మనలో మనం ఉండి మనతో సహకరించుకుంటూ మనతో భాగస్వాములై ఉంటామో, ఎదుటి వాళ్ళు కూడా ఆటోమేటిక్ గా మనల్ని స్వీకరిస్తారు, మనం వాళ్ళని స్వీకరిస్తాం. అంటే ఇట్స్ అంటే ఒక మట్టిని తయారు చేసుకునే విధానం అంటారు మీరు. అంతే సార్. ఏదైనా కూడా అంతా మనలోనే ఉంది. సూపర్ అండి. అసలు మీరైతే నిజంగా ఒక ఆధ్యాత్మికమైన విషయాన్ని చాలా సింపుల్ వేలో చెప్పారు. అంతే కదా సార్. ఇప్పుడు నేను బాగుంటే నా ప్రపంచం బాగుంటుంది. ఇప్పుడు నాలో నేనే కుమిలిపోయి నలిగిపోయి ఆవేశపడుతూ ఉంటే నేను నాకు సహాయం చేయలేదు. అది నా యొక్క మనస్తత్వము, నా యొక్క ఇది ఆలోచన విధానం. అంతే. చాలా సింపుల్ సార్. మనం 4 రోజులు ఉండిపోతాము. ఉన్నన్ని రోజులు మంచి చేయాలి, మంచి కోరాలి, మంచిగా వెళ్ళిపోవాలి. సూపర్ అండి, సూపర్. ఇంకొక క్వశ్చన్ ఉందండి మేడం నాకు. చెప్పండి సార్. మీ కొడుకు సీనియర్ యాక్టర్ మీ హస్బెండ్ కంటే కూడా. అవును. ఆదర్శ్ గారు. ఆదర్శ్ మంచి యాక్టరా, మీ హస్బెండ్ బాలకృష్ణ గారు మంచి యాక్టరా? ఒకటే మాటలో చెప్పండి. ఎవరికి వారే సూపర్ సార్. ఇప్పుడు 40 ఏళ్లకి 70 ఏళ్లకి తేడా ఉంటుంది కదా సార్. ఉంటుంది 100% ఉంటుంది కదా సార్. 100%. అంటే ఈ కొంతమంది ఏంటి 40 ఏళ్ల వరకు కృషి చేసి ఒక స్టేజ్ కి వస్తే ఒక లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ వస్తుంది. 70 ఏళ్లకి ఏమవుతుంది, మన ప్రపంచాన్ని అంతా చూసేసాం కాబట్టి మనని మనం మార్చుకునే విధానంలోనే మనం పరిశ్రమ చేస్తాం. గాని ఎవరు సూపరు, నేను ఆయన సూపరా ఈయన సూపరా అని మనం కంపేర్ చేయకూడదు. కానీ ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే 40 ఏళ్ల వ్యక్తి కంటే 70 ఏళ్ల వ్యక్తి ఇప్పుడు కొంచెం పవర్ఫుల్ లా ఉన్నారనేది నా ఫీలింగ్. మీ ఫీలింగ్? మీ మాటలు, మీ ఆశీస్సులతో ఆయన అలాగే ఉండాలని నా కోరిక. అలా చెప్పానని కొడుకుని నేనేమి చిన్న అంచనా వేయట్లేదు. సూపర్ అంచనా వేయట్లేదు. ఎవరికి వారే. ప్రపంచం అంతా ఏమంటుందంటే బిట్వీన్ యూ అండ్ మీ, ఆయన తండ్రి, మీరు
కొడుకు అని అంటారు, రివర్స్ చెప్తారు. ఆదర్శనే బాలకృష్ణ గారిని, ఆదర్శ్ ఏమో బాలకృష్ణ గారి తండ్రి అని చెప్తారు. ఫెంటాస్టిక్ అమ్మా ఉమ్మ గారు, అసలు మీతో నిజంగా కూడా మంచిగా మాట్లాడాను, చాలా మంచిగా అనిపించింది నాకు. ఇట్లాంటి చాలా ఇంటర్వ్యూస్ లో నేను ఎప్పుడు మాట్లాడలేదు, ఫస్ట్ టైం ఇలా మాట్లాడాను. ఐఎమ్ సో హ్యాపీ. నేను మీకన్నా ఎక్కువ సంతోషంగా ఉన్నాను. ఎందుకు తెలుసా, ఒక ఇంటర్వ్యూలో ఒక భర్తని ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఒక ఇంటర్వ్యూయర్ భార్యతో మాట్లాడడానికి కుతూహలం చూపించారు కదా, దానికి నేను చాలా చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఫస్ట్ మీకు, సెకండ్ ఈ అవకాశం ఇచ్చిన మా హస్బెండ్ కి. సూపర్ అండి. అంటే మీ హస్బెండ్ గోలని ఎలా భరిస్తున్నారో నాకు అర్థం కాక నాకు వచ్చిన క్వశ్చన్ అది. మనము గోల అనుకుంటే అది గోల అయిపోతుంది సార్. ఎగ్జాక్ట్లీ. గోలని కూడా మనం ఎంజాయ్ చేయగలిగితే, దాన్ని టోటల్ గా మనం యాక్సెప్ట్ చేయగలిగితే ఆ గోల కూడా మారిపోతుంది. ఎనీవేస్ ఇప్పుడు మీకు ముగ్గురు చిన్నపిల్లలు ఉన్నారు ఇంట్లో. ఒకటి బాలకృష్ణ గారు, ఒకళ్ళు నిర్వాణ, ఒకళ్ళు ఇంకొక విహాన్. అవును సార్, అవును సార్. ముగ్గురు పిల్లలతో ఎంజాయ్ చేయండి అమ్మా. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. ఈ అవకాశం మాట్లాడడానికి ఇచ్చినందుకు మీకు కోటి కోటి ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ.